హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో చేసుకోబోయే స్పెషల్ రెసిపీ ఉసిరికాయతో స్వీట్ అండి, ఉసిరి మిఠాయి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇది తప్పకుండా మనకి ఈ ఉసిరికాయలు దొరికే టైంలో చక్కగా చేసుకుంటే మనకు 1 year వరకు కూడా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 నెలల వరకు మనం బయట ఉన్నా కూడా అలాగా తినేయడానికి బాగుంటుంది. అంత బాగుంటుంది. చాలా సింపుల్గానే ఉంటుందండి ప్రాసెస్. ఇది సర్వరోగ నివారణగా పనిచేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. అంత బాగుంటుందండి. ఇది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మనం ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి తుడిచి తురుముకోవాలి. ఉసిరికాయలు గట్టిగా ఉన్నవి చూసి తీసుకోవాలి. ఇలాగా పెద్ద బెజ్జాలు ఉన్నది తీసుకొని మనం తురుముకోవాలి. చక్కగా ఇవన్నీ తురుముకున్న తర్వాత మనం ప్లేట్లో అలాగే ఆరబెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఆరిపోయేలోపు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం ఒక చిన్న కప్పు పుచ్చగింజలు తీసుకొని వాటిని కొంచెం మనం వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం వేయించుకొని ఒక ప్లేట్లో వేసుకుంటే ఇవి ఈలోపు చల్లారుతాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద అదే ప్యాన్లో అల్లం ముక్కలు కొన్ని, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సోంపు, మిరియాలు, 4 యాలకులు, చెక్క, లవంగాలు ఇవన్నీ స్పైసీగా ఉండడానికి మనం ఇందులో వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేసుకోవడం వల్ల మనకి ఈ స్వీట్ అనేది కారంగా, పులుపుగా అలా తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం రోస్ట్గా వేయించుకొని పక్కన పెట్టాలి. ఇవి మనకి అల్లం కూడా ఇలా వేసుకొని వేయించుకోవడం వల్ల మనకి మంచిగా పౌడర్ లాగా వస్తుంది. వీటిని చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మనకి చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం వేరే కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని వేయించుకోవడం వల్ల ఇది స్వీట్ అనేది మనకి కళాయికి అంటుకోకుండా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా 1 లేదా 2 స్పూన్లు వేసుకొని మనం పక్కన పెట్టుకున్నాం కదా తురిమి, ఈ ఉసిరికాయ పొడిని ఈ కళాయిలో వేసి మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం తురిమి పక్కన ఆరబెట్టుకుంటే మంచిగా పొడి పొడిలాడుతూ ఆరిపోతుంది. మనం ఇలా కళాయిలో వేసుకున్న తర్వాత మనం అడుగంటకుండా కలుపుకుంటూ దగ్గరే ఉండి వేయించుకోవాలి. మనం ఆరబెట్టి వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న తేమంతా త్వరగా పోతుంది. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ బెల్లం వేసి కలుపుకుంటూ ఉండాలి. 1 కప్పు బెల్లం, అలాగే 1/2 కప్పు పటిక బెల్లం వేసుకున్నానండి నేను. పటిక బెల్లం మనం పౌడర్ చేసుకొనైనా వేసుకోవచ్చు, లేదా ఇలాగా దంచి వేసుకోవచ్చు. మనకి ఈ స్వీట్ తయారయ్యేలోపు మనకి పూర్తిగా కరిగిపోతుంది. అందుకే నేను మెత్తగా పౌడర్ లాగా చేయలేదండి. 1 కప్పు బెల్లం, 1/2 కప్పు పటిక బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఈ మసాలాలతో చేసుకుంటున్నాం కాబట్టి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనకి ఈ బెల్లం, పటిక బెల్లం కరిగిపోయి ఈ ఉసిరి తురుములో మనకి పాకంలాగా చాలా బాగా ఉంటుంది. తినడానికి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా మనం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం ఇలా కలుపుకుంటూ దగ్గర పడేసరికి అర్థమైపోతుందండి, నెయ్యి బయటకు వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలాలన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టుకుంటాయి. ఈ విధంగా మూత పెట్టిన 5 నిమిషాల తర్వాత తీసి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి, ఒక 1/4 టీ స్పూన్. మనం ఈ విధంగా ఉప్పు, కారం, బెల్లం, ఈ మసాలాలు ఇవన్నీ ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా చాలా బాగుండడానికి మనం వేసుకునే ఇంగ్రీడియంట్సే కారణమండి. ఈ విధంగా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. మనం చాలకపోతే తర్వాత అయినా కలుపుకోవచ్చు, ముందే ఎక్కువ వేసుకోవద్దండి. ఒక 1/4 టీ స్పూన్ మీద కొంచెం వేసాను. ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి.
మనకి ఎప్పుడైతే ఇది ఇలా ఇవన్నీ వేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందో అప్పుడు మనకి అర్థమవుతుంది ఈ స్వీట్ అనేది రెడీ అయిపోయింది అని. మనకిప్పుడు చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు, ఫ్లూ వంటివి చాలా త్వరగా తగ్గిపోతాయండి. రోజు ఒక స్పూన్ తింటే హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది స్పైసీగా ఉంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కలుపుకోవాలి. మనం ఇలా కలుపుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పుచ్చగింజలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలాగే మనం కొంచెం నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా మనకి నువ్వులు చాలా మంచిది కాబట్టి చాలా బాగుంటుందండి. ఈ విధంగా వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఏవైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే పుచ్చగింజలు వేసాను, నువ్వులు వేసాను. ఈ విధంగా మనం లాస్ట్లో నువ్వులు చల్లుకొని కలుపుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. మనకి ఇప్పుడు ఉసిరికాయలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా అడుగంటకుండా మనం కలుపుకుంటూ ఉంటే మొత్తం బాగా మిక్స్ అవుతుంది. మనకి తినేటప్పుడు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మన స్వీట్ అనేది ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో. ఈ విధంగా మనం మొత్తం బాగా కలుపుకొని పూర్తిగా చల్లారిన తర్వాత తేనె వేసి కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మనం తేనె వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం ఇలా గాజు దాంట్లో పెట్టుకొని నిల్వ చేసుకుంటే స్వీట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మన ఉసిరి మిఠాయి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.